నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి 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 నేను గెలవాలి నేను గెలవాలి అనుకున్నావేం రా లే 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 దా 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 నేను గెలవాలి గెలవాలి రా 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 అవును నేను గెలవాలి. ఏం చేసి గెలుస్తాను ఏం చేసి గెలుస్తాను ఏం చేసి గెలుస్తాను నేను ఆలోచిస్తూ ఉంటే గెలుస్తానా? నేను రీల్స్ స్క్రోల్ చేస్తుంటే గెలుస్తానా? నేను తలకిందులుగా నించుంటే గెలుస్తానా? రాస్తుంటే గెలుస్తానా? మరి నేను ఎలా 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 గెలుస్తాను? నేను ఎలా గెలుస్తాను? కూలి పని చేస్తే 20% సక్సెస్ అయ్యే ఛాయిస్ ఉంది. ఇంకా జాబ్ చేస్తే 50% సక్సెస్ అయ్యే ఛాయిస్ ఉంది. కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. సరే అయితే నీ చావు నువ్వు చావు. కానీ కన్సిస్టెన్సీ లేక ఒకరోజు వీడియో చేస్తే 3 days ఖాళీ ఉన్నాయి. కొంచెం మోటివేట్ చేయొచ్చుగా. అవునా? అయితే ఇది తీసుకో. నేను మాత్రమే రీచ్ అవుతానే కాన్ఫిడెన్స్ పని మొదలుపెట్టి పని చేయడం మొదలుపెట్టు ఈ రీచ్ వరకు. మన కళల కోసం మనం కష్టపడకపోతే ఎవరి కళల కోసం కష్టపడాల్సి వస్తుందని దాని అర్థం. ఇప్పటి వరకు నా లైఫ్ లో చాలా కోల్పోయాను, కోల్పోతూనే ఉన్నాను. కానీ ఇకపై కోల్పోవాలని అనుకోవడం లేదు. నాకు నేను ప్రమాణం చేసుకుంటున్నాను, ఈ రోజు నుండి యూట్యూబ్ లో ఒక స్మాల్ వీడియో అలాగే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని నాకు నేను మాటిచ్చుకుంటున్నాను. మనకుండే ఈ 24 hours లో 8 hours స్లీపింగ్కి వెళ్ళిన 13 hours లో ఒక 5 to 10 minutes వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. డైలీ బ్లాగ్ క్రియేట్ చేస్తాను. అంటే ఇక్కడ నా టార్గెట్ ఏంటంటే 3 levels. ఫస్ట్ వన్ 21 days ఛాలెంజ్, కంపల్సరీగా 21 days వీడియో తీయాలి. అండ్ సెకండ్ లెవెల్ 100 days ఛాలెంజ్, 100 days పక్కా వీడియో తీయాలి, అప్పుడే సక్సెస్ అయినట్టు. అండ్ థర్డ్ లెవెల్ 6 months టార్గెట్ ఖచ్చితంగా అచీవ్ చేయాలి. నేను ఈ 3 levels ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో చేసినామా చూసినామా అన్నట్లు ఒక వీడియో అప్లోడ్ చేసి 3-4 రోజులు ఖాళీగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈసారి గట్టిగా దిగుతున్నాం, సక్సెస్ కొడుతున్నాం, బరాబర్ చూసుకుందాం. కానీ ఈ 6 months ఒక్కటే టార్గెట్, సక్సెస్ కొడుతున్నాం అంతే. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే కామెంట్ లో చెప్పండి ఏం చేస్తే మనం తొందరగా సక్సెస్ అవుతాం అని. అండ్ ఇంత ముందుకు వేటి కారణంగా అయితే మనం ఫెయిల్ అయిపోయి వీడియో స్టాప్ చేసామో దానిపైన రివెంజ్ ప్లాన్. నెంబర్ 1 కన్సిస్టెన్సీ, నెంబర్ 2 హార్డ్ వర్క్, నెంబర్ 3 డిసిప్లిన్. ఈ మూడింటిపైనే మనం వర్క్ చేస్తున్నాం, సక్సెస్ కొడుతున్నాం. అయినా మనల్ని ఎవడో వచ్చి మోటివేట్ చేయడం ఏంది? ఈ 3 ఖచ్చితంగా ఫాలో అయితే మనకు మనమే దింపేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.